హాయ్ అండి, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి టొమాటో కర్రీని చాలా త్వరగా ఎలా చేయాలో చూసేద్దామా. మళ్ళీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక రెబ్బ కరివేపాకు. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ ఆకలిస్తున్నప్పుడు, మార్నింగ్ త్వరగా వెళ్ళాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా త్వరగా అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఒకటి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగనే కలుపుతూ ఉండాలని మధ్య మధ్యలో ఉడకనిద్దాం కూరని బాగా. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా అవుతుందో, కూర మొత్తం దగ్గరకు అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఉడుకుతుంది అన్నప్పుడు కొంచెం చింతపండు తీసుకొని దానిలో వేసుకొని కలిపేసుకుందామండి. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టొమాటో కర్రీ రెడీ. ఈ రెసిపీని అన్నంలో కూడా తినొచ్చు, చపాతీలోకి తినొచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.